ఇప్పుడు ఇలాంటి టైంలో కోపం వస్తే తిట్టాలా లేకపోతే అతన్ని ముద్దు పెట్టుకోవాలి చెప్పండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు పార్సల్ ఏ వచ్చినా కూడా 10-5 మినిట్స్ అటు ఇటు అయినా కూడా పర్లేదు, కానీ కస్టమర్లతో ఎంత మంచిగా బిహేవ్ చేయాలనుకున్నా కూడా కస్టమర్ ఎక్కడో ఒక చోట గెలుస్తారబ్బా. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అబ్దుల్ సలాం. మీరు చూస్తున్నారు మిస్టర్ SMS అఫీషియల్స్. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే గోప్రో వ్యూలోకి వచ్చేయండి చెప్తాను. వెల్కమ్ టు గోప్రో వ్యూ గైస్. చూడొచ్చు మీరు, ఒకటి పార్సల్ రైడ్ అయితే పడింది అవదయ కాలనీలో. టీ ప్రియా అంట కస్టమర్ నేమ్ వచ్చేసి. ట్రిప్ ఏ చూడండి 0 అయితే చేస్తున్నాను నేను. మన ఓడోమీటర్ వచ్చేసి 56346. టైం వచ్చేసి 12 అయితే అయింది. 12 కాన్ చేసుకుంటే నాకు 2-3 మినిట్స్లో అయితే రైడ్ అయితే వచ్చింది. నిన్న నైట్ అయితే బీభత్సంగా వర్షం అయితే పడింది హైదరాబాద్లో. అందుకే చూడండి వాతావరణం కూడా చాలా చల్లగా అయితే ఉంది బయట. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసినాను నేను. మీట్ ఎట్ ద డోర్. అబ్బా 201 అన్న. ఓటీపీ అవసరం లేదులేండి, ఓటీపీ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పార్సల్ అయితే చూశారు కదా, ఫుడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకు 7.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అందుకని 22 మినిట్స్ అంట. నేను యాక్చువల్లీ ఈ రైడ్ తీసుకున్నాక నేను ఓలా కూడా ఆన్ చేసుకోవచ్చు, కానీ ఓలా అయితే ఆఫ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఫుడ్ కాబట్టి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు పార్సల్ ఏ వచ్చినా కూడా 10-5 మినిట్స్ అటు ఇటు అయినా కూడా పర్లేదు, కానీ ఫుడ్ అనుకోండి ఆన్ టైం అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. గైస్, ఫైనల్లీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసిన నేను. ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర అయితే ఉన్నా. కస్టమర్కి అయితే కాల్ చేస్తాను. ఇప్పుడు కస్టమర్లతో ఎంత మంచిగా బిహేవ్ చేయాలనుకున్నా కూడా కస్టమర్ ఎక్కడో ఒక చోట గెలుస్తారబ్బా. అసలు ఏందో అర్థం కావట్లేదు నాకైతే. మీట్ ఎట్ రోడ్ సైడ్ అని పెట్టారు. నేను ఫస్ట్గా మంచిగా చెప్పినా, మేడం నేను లోపలికి వస్తున్నా మేడం, కొంచెం బయట రానంటే లేదు మీరు పైకి రావాల్సిందే, మీ జాబ్ అది, మీరు ఎట్లా చేసి ఎట్లా మనీ కావాలంటే పైకి రండి, లేకుంటే లేదని ధీమాగా మాట్లాడుతున్నారు ఆమె. ఈ అమ్మాయి ఎంత మంచిగా ఉండాలి, కస్టమర్తో ఎంత మంచిగా బిహేవ్ చేయాలి అనుకున్నా కూడా ఏం చెప్పలేను నేనైతే అసలు. అబ్బా ఓకే కాదు, నేను నెక్స్ట్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా. ప్రజెంట్ పికప్ అయితే వెళ్తున్నా. 5715 లాస్ట్ పార్సల్ రైడ్ చూడండి, మనకు వచ్చింది 90 రూపీస్. 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన నేను. ప్రజెంట్ రైడ్లో కూడా 8.5 కిలోమీటర్స్ అయితే ఉంది. అందుకని 25 మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు. అలా 90.64. ఓకే అన్న. కస్టమర్ దగ్గర ఎప్పుడు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి, ఏదో మిస్టేక్ అయ్యింది పైకి రండి ప్లీజ్ అంటే ఓకే. రెండోది, సరే బాబు పైకి రండి, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా. ఈ 2 ఆప్షన్లు కాకుండా ఇది మీ డ్యూటీ, మీరు చేయాలి అంటే మా డ్యూటీ ఎంత చేయాలో మాకు తెలుసు. అప్పుడే మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అవును బ్రో, ఓకే. నెంబర్ దాంట్లో సేవ్ చేశారా? నాకు ఓటీపీ చెప్పండి. 7675. ఓకే అన్న. ఈరోజు మన రైడ్స్లో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ రైడ్ ఇది. చూడండి, ఏమైనా చెప్తే ఓపిక వంకాయ తొక్క తోలంటారు. ఐ హ్యావ్ డెలివర్డ్ అని చెప్పేసి నేను 1:27కి అయితే పెట్టాను మెసేజ్. టైం చూడండి 1:37 అయితే అయింది. 10 నిమిషాలు దాటింది ఇప్పటికీ. కస్టమర్ ఇప్పటిదాకా కూడా రాలేదు నా దగ్గరికి. చిన్న పార్స్ కూడా నా దగ్గరే ఉంది ఇంకా. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి నేను? ఇప్పుడు ఇలాంటి టైంలో కోపం వస్తే తిట్టాలా లేకపోతే అతన్ని ముద్దు పెట్టుకోవాలి చెప్పండి. కస్టమర్ అందరూ ఏందిరా నాకు ఇట్లా తయారయ్యారు. అసలు అతను పార్సల్ బుక్ చేశాడా? అది కూడా లేదు అసలు. అతను బుక్ చేసింది బైక్ ట్యాక్సీ. సో బైక్ ట్యాక్సీకి ఎట్లుంటుంది, వచ్చామా ఇక్కడ దింపేసామా, ఇక్కడ నుంచి అమౌంట్ తీసుకున్నామా దొబ్బేసామా, అంతే ఉంటుంది మనకు. అతను బుక్ చేసింది బైక్ ట్యాక్సీ, కానీ ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఇట్లుంటాయి కొన్ని సంసారాలు. కస్టమర్లు ఇట్లుంటారు కొంతమంది. దీనమ్మ జీవితంతో. బ్రో పేమెంట్ చేయాలి. మరి ఇదేం టిస్టులు బ్రో నాకు. గాయస్, మొత్తానికి అయితే డెలివరీ ఇచ్చేసా కదా, అందుకు గాను వెయిటింగ్ ఛార్జెస్ 20 రూపీస్ చెప్పా అతనికి. కస్టమర్ అయితే 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే వేసాడు. కానీ ఊబర్ మావి చూడండి 50 రూపీస్లో 70 రూపీస్ కట్ చేసుకుని 43 రూపీస్ అయితే ఇచ్చాడు మనకు. అబ్బా వేరే ఐడియా అయితే వచ్చింది అబ్బా నాకు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంట. యాక్సెప్ట్ అయితే చేసుకున్నా. ఓటీపీ చెప్పండి. 9784. గాయస్, ఊబర్లో అనదర్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. 7.9 కిలోమీటర్ రైడ్. అందుకు గాను 14 మినిట్స్ అయితే చూపిస్తున్నాను నాకు. మేడంకి అంత మంచి చెప్పినా, మేడం 77.49 అని చెప్పేసి ఓకే అని చెప్పారు. అయినా కూడా 77 వేసి పోయాను అనమాట. మేడం సార్ మేడం అంతే. డ్రాప్ చేసి కాసేపు కూర్చున్నానో లేదో ఒక పెద్ద రైడ్ అయితే వచ్చింది కదా నాకు. 12 కిలోమీటర్స్ రైడ్. అది కూడా కోకాపేట నుంచి ఆఫీస్పేట వరకు. भाई प्रमोद बताओ भाई ओटीपी बताओ.
7.3. ఓకే బ్రో, బయట జావు. గైస్, మన డెస్టినేషన్ వచ్చేసి 12.5 కిలోమీటర్స్ అయితే చూపించింది నాకు. ఇంకా ఒకటే రోడ్డు, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆడ ఓఆర్ఆర్ అయితే ఎక్కేస్తా పైకి. प्रमोद भाई आपका हो गया 111.112 रुपये कर दो. రైట్ బ్రో. ఇది చూడండి, 12 కిలోమీటర్స్ కానీ మనకు వచ్చిన అమౌంట్ 109 రూపీస్. గాయస్, టైం అయితే ఎగ్జాక్ట్గా 2:40 అయితే అయింది. లాస్ట్ రైడ్ కంప్లీట్ అయినప్పటి నుంచి అటు ఇటు చక్కర్లు అయితే కొడుతున్నా, కానీ ఎటు కూడా రైడ్స్ అయితే వస్తలేవు. 2:41 అయితే అయింది. ఇక ఆఫ్లైన్ చేసుకొని ఫస్ట్ అయితే అన్నం తింటాను. హాయ్ గాయస్, టైం చూస్తే 3:09 అయితే అయింది. నేను 2:40కి బ్రేక్ తీసుకున్నాను కదా, 25 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకున్నాను ఇంచుమించు. పికప్ వచ్చేసి 350 మీటర్స్ అయితే ఉంది. 383 ఎక్కండి. మన లొకేషన్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అందుకు గాను 13 మినిట్స్ అంట. ఓకేనండి, థ్యాంక్ యూ. సో గైస్, లాస్ట్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకు గాను మనకు వచ్చిన అమౌంట్ 47 రూపీస్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్. A few moments later. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలాసేపటి తర్వాత మళ్ళీ గోప్రో అయితే ఆన్ చేసిన, ఎందుకంటే ఛార్జింగ్ కొంచెం మిగిలించుకున్నాను నేను. ఇంకా అక్కడే కంటిన్యూగా బ్లాక్ చేసి ఛార్జింగ్ అయితే అయిపోతుందని చెప్పేసి స్విచ్ ఆఫ్ అయితే పెట్టిన. అప్పటి నుంచి ఒక 4-5 రైడర్స్ అయితే చేస్తుంటాను నేను. ప్రజెంట్ టైం వచ్చేసి 6:44 అయితే అయింది. గచ్చిబౌలి నుంచి SLN టెర్మినస్ నుంచి అడ్డగుట్ట HMT హిల్స్ వరకు అనమాట. మొత్తానికైతే చూడండి, మేఘాలు కమ్ముకొస్తున్నాయి. వర్షం పడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకొని అయితే మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం. 89 బ్రో. ఓకే బ్రో, రూమ్ దగ్గరికి అయితే సక్సెస్ఫుల్లీ వచ్చేసాను. ఇక్కడ ఫస్ట్ ఓడోమీటర్ చూసుకుంటే 56,444. అలాగే ట్రిప్ చూడండి, మధ్యాహ్నం 0 చేసుకున్నాం కదా, 98.1 కిలోమీటర్ తిరిగింది నా బండి. టుడే ఎర్నింగ్స్ చూడండి, 1067 రూపీస్. ఈరోజు ఓలా కానీ ర్యాపిడో కానీ అసలు ఆన్ కూడా చేయలేదు. టైం వచ్చేసి 7:33 అయితే అయింది. అంటే 12 నుంచి 7.5 గంటలు అయితే వర్క్ చేశాను. నేను ఆన్లైన్లో ఉన్నాను. ఇందులో మధ్యాహ్నం ఫుడ్కి కొంచెం బ్రేక్ తీసుకున్నా. అలాగే రఫ్గా 5:30 నుంచి 6 గంటలు అయితే పనిచేసి ఉంటాను నేను. అంతే, ఇంకా మిగతా టైం అంతా వెయిట్ చేయడానికి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ రైడ్ అనుకుంటూ చెప్పడం మర్చిపోయా. ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను. ఇప్పటిదాకా కూడా ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇచ్చాను. ఏదైనా మిస్ అయ్యి ఉంటే సారీ, ఇంకోసారి అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, గుడ్ బై.